ఇశ్రాయేలీలు నిన్ను ఆర్భటించగా యెరికో గోడలు స్తుతితో పడగొట్టబడెను. ఇశ్రాయేలీలు నిన్ను ఆర్భటించగా యెరికో గోడలు స్తుతితో పడగొట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన నా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన జీవం కలిగినటువంటి నీ వాక్యములు తండ్రి ప్రభా ధ్యానించబోతుండగా యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి ఒక్కరు మననేత్రాలు వెలిగించబడును గాక. వారి కళ్ళకున్న ప్రతి పాప పొరలు తొలగిపోయిన ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకర సంగతులు వారు చూచినట్లుగా, అయా నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సంగతులు వారు వినున్నట్లుగా, నీ వాక్యమును గ్రహించి దాని ప్రకారం నాయన జీవించి నా ప్రభా నీ చేత దీవించబడేటువంటి ఒక మహిమకరమైనటువంటి స్థితిని ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించి మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మదేవ నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరే మాట్లాడమని యేసు నామం పేట అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనము సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. మొదటి భాగంలో మనం చూసుకున్నాం, దేవుణ్ణి స్తుతించుట ద్వారా మన స్థితి మార్చబడుతుంది. నీ స్థితి మునుపు ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ స్థితిని దేవుడు మార్చేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనము స్తుతించబద్దులై ఉన్నామని మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, దేవాది దేవుణ్ణి స్తుతించుట అది మంచిది, దేవుని దృష్టికి మంచిదైనటువంటి కార్యంలే. మనము చేట కొరకు మనము దేవుని చేత సృష్టించబడ్డాము. కానీ దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు. ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు మంచిదిగానే సృష్టించాడు. ప్రతి ఒక్కటి కూడా దేవాది దేవుడు సృష్టించినంతా చూసినప్పుడు 6 దినములు ఆయన సృష్టి అంతట్లో ప్రతిదీ కూడా ప్రతి దాన్ని సృష్టించిన తర్వాత అది ఆయన దృష్టికి మంచిదిగా ఉన్నది అనేటువంటి మాట మనం చదవగలుగుతాం. అయితే దేవుడు అన్ని కూడా మంచిదిగా చేశాడు. కానీ ఎప్పుడైతే పాపము వచ్చిందో ఈ లోకంలోనికి, అప్పటి నుంచి అన్ని కూడా చెడిపోయినటువంటి పరిస్థితుల్లోకి మానవుని యొక్క హృదయము చెడిపోయింది. కాబట్టి సాతానికి ఎప్పుడైతే మానవుని యొక్క జీవితంలో చోటు దొరికిందో, మానవుడు దేవుని చేత మంచిగా సృష్టించబడినప్పటికీ కూడా పాపం వచ్చిన కారణము చేత, దుష్టుడికి తన జీవితంలో స్థానము దొరికిన కారణము చేత అన్నిట్లలో కూడా తలంపుల్లో ఒక చెడిపోయినటువంటి అనుభవం, ఆలోచనలో చెడిపోయినటువంటి స్థితి, ప్రవర్తనలో ఒక చెడిపోయినటువంటి స్థితి, అన్ని విధాలుగా కూడా మానవుడి యొక్క జీవితము చీకటితో నింపబడిన కారణాన్ని బట్టి దేవుడు మంచి కార్యముల కొరకు మానవుడిని సృష్టిస్తే చెడు కార్యములు చేయడం ఆరంభించడైతే, దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి ప్రభు అయినటువంటి దేవుడు పంపించుట కారణము చేత యేసు రక్తంలో కడగబడినటువంటి మనము తిరిగి యేసు రక్తంలో పవిత్రపరచబడినటువంటి మనము తిరిగి మంచి కార్యములు సత్క్రియములు చేయనట్లుగా దేవుని యొక్క బీజము మనలో నాటబడింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరించినటువంటి దినములలో ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గొప్ప ప్రార్థనా పరుడు. ఆ తర్వాత ప్రతి విషయం అందు కూడా యేసయ్య ప్రార్థన జీవితం మనం చూసినప్పుడు ప్రతి చోట కూడా ఆయన ప్రతి దానికి ముందు ఆయన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన చేతులు ఆహారం పెట్టబడినప్పుడు కూడా మొదటిగా ఆయన ఆకాశము తట్టు కన్నులైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన దాన్ని విరిచి వడ్డించినట్టుగా మనం చూస్తాం. అతడు ప్రార్థించే సమయంలో కూడా, ప్రభువా నీవు నా మనవి ఆలకించినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని పలకడం కూడా మనం చూస్తాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానం మనం చూసినప్పుడు ఆయన స్తుతించే అనుభవం కలిగిన వానిగా మనకు కనబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బీజము మనలో ఉన్నప్పుడు మనము కూడా ప్రతి విషయం అందు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు అతడు రాజుగా ఉన్నప్పటికీ కూడా 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ప్రతిరోజు 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కంటే అధికముగా దేవాది దేవునికి అతను స్తుతియాగము చెల్లించేవానిగా ఉంటాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఎవరు దేవుణ్ణి స్తుతించగలరు అంటే ఎవరైతే దేవాది దేవుని వారి జీవితంలో గ్రహిస్తారో, ఎవరైతే దేవాది దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో అలాంటి వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలుగుతారు అని మనం గమనించాలి. ఈ రోజు నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, దేవుణ్ణి నువ్వు గ్రహించకుండా ఏ మార్గంలో నువ్వు ఉంటున్నావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి. అంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి దావీదే రాజు
రాజుగా అనేకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి దావీదే అంతగా దేవుణ్ణి ప్రేమించి అంతగా దేవుణ్ణి స్తుతించగలిగితే మన జీవితంలో మనం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేటువంటి సమయాలు మన జీవితంలో ప్రభు అనుగ్రహించడు గనుక ఆ సమయాన్ని మనం ఎన్నడూ కూడా వృధా చేసుకోనకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించాలి. నడిచినా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా ఎల్ల వేళలా కూడా మన నోట దేవునికి స్తోత్రం అనే మాట, దేవునికి స్తుతి అనేటువంటి మాట ఎప్పుడు కూడా మనము దానిని ఉచ్చరిస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి దానికి ఆధారము దేవుడే. ప్రతిరోజు కూడా మనం ఇంకొక సూర్యోదయం చూడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క కనికరము. కాబట్టి ప్రతి గడియ కూడా మనం దేవునికి స్తుతి స్తోత్రం అనేటువంటి మాట మనం పలుకుతూనే ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం మనం చూసుకుంటే, స్తుతియాగమును అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆ తర్వాత నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను రాయబడింది. అంటే స్తుతియాగము ఎప్పుడైతే మనం దేవునికి చెల్లిస్తున్నామో, స్తుతియాగం అర్పించేటువంటి వ్యక్తి ఎవరిని మహిమపరుస్తున్నాడు అంటే దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. చాలాసార్లు మన యొక్క పరిస్థితుల్లో మనం కృంగిపోయినటువంటి అనుభవంలో దేవుణ్ణి స్తుతించకుండా దేవుణ్ణి దూషించడము, సనగడము, గొనగడము, దేవునికి వ్యతిరేకమైన మాటలన్నీ పలకడము, దేవునికి వ్యతిరేకమైన మాటలు అన్నీ నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఎవరిని స్తుతిస్తున్నట్టు అంటే దుష్టుడైనటువంటి సాతాన్ని నువ్వు స్తుతిస్తున్నట్టు అవుతుంది. నువ్వు దేవుణ్ణి స్తుతించడం అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మంచి దేవుడు, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు నిమిత్తమే జరుగుచున్నవి అనేటువంటి ఆ లేఖనము మనకి ఎప్పుడైతే గ్రహింపు వస్తుందో అప్పుడు ప్రతిదీ కూడా దేవుడు నా మంచి కొరికే ఆయన జరిగిస్తున్నటువంటి దేవుడని ప్రతి విషయం అందు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించగలుగుతావో అప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు సంతృప్తికరమైనటువంటి దైవ భక్తిని నువ్వు కలిగి ఉండగలుగుతావు. సంతృప్తితో కూడిన దైవ భక్తి లాభసాధకమని లేఖనంలో రాయబడింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దైవ భక్తి ఎలాగా ఉండాలి అని చెప్పంటే మనం ఎప్పుడు కూడా సంతృప్తికరమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. చాలాసార్లు కూడా మానవుని యొక్క జీవితము సంతృప్తి లేనటువంటి జీవితము. దేవుడు ఎన్ని అనుగ్రహించినా కూడా మానవుడి జీవితంలో సంతృప్తి లేదు. కాబట్టి ఇంకా ఏదో దేవుడు ఇవ్వాలి, ఇంకా ఏదో నాకు ఆశ ఉన్నది, ఇంకా ఏదో నా కోరిక తృప్తిపరచబడలేదని ఇంకా మానవుడు ఇంకా ఆశ కలిగినటువంటి ఒక ఆశా జీవి మాత్రమే మానవుడు. అయితే దేవుడు తన బిడ్డల్ని ప్రేమించి ఏ సమయంలో ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తున్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా సంతృప్తి కలిగి దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మన యొక్క జీవితము ఎంత మాత్రం కూడా దుష్టుడు ముట్టడానికి వాడికి అధికారము ఉండదు. ఎంత మాత్రం కూడా స్తుతించే జీవితాన్ని సాతాను ఎంత మాత్రం కూడా జయించలేడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే స్తుతియాగం అర్పించేవాడు దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. వాక్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు? మన కొరకు ఆయన రక్తమంతా ధారపోసింది ఎందుకు అంటే మనము కేవలము దేవుణ్ణే మహిమపరచాలి, దేవునికే మనం మహిమ చెల్లించాలి. ఏ విధంగా నేను దేవుణ్ణి మహిమపరచగలుగుతాను అంటే నీ యొక్క వాగ్దాటితో నువ్వు దేవుని మహిమపరచలేవు, నీ యొక్క వాక్చాతుర్యంతో నువ్వు దేవుని మహిమపరచలేవు. కానీ దేవాది దేవుణ్ణి నువ్వు స్తుతించుట ద్వారా దేవుణ్ణి నువ్వు మహిమపరచగలుగుతావు. స్తుతి యాగం అర్పించుట ద్వారా దేవుని మహిమపరచగలుగుతావు. స్తుతి యాగం నువ్వు అర్పించినప్పుడు నువ్వు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవాది దేవుడు నీకు రక్షణ కనపరచినట్లుగా నీవు మార్గము సిద్ధపరచుకుంటున్నావు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీ జీవితంలో దేవుని యొక్క రక్షణ నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి స్తుతి యాగం అర్పించుట ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో దేవుని యొక్క రక్షణ నీ జీవితంలో కనపరచబడినట్లుగా నువ్వే దాని మార్గమును నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, మనము దేవునికి స్తుతి యాగము అర్పించదము. కాబట్టి మన జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా మనం స్తుతి యాగం అర్పించాలి. స్తుతి ద్వారా మనం సంతృప్తి కలిగినటువంటి జీవితము మనము జీవిస్తాము. అట్లాంటి జీవితం కూడా దేవునికి మహిమ తీసుకొస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు ఒక మంచి మాట రాస్తున్నాడు. వాక్యం ఏంటంటే ప్రియులారా, పౌలు ఎంత మంచి మాట పలుకుతున్నా అంటే నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట మాట్లాడుతున్నాడంటే తను ఎంత ధైర్యము కలిగితే ఆ మాట తను పలకగలుగుతాడు, ఎంత మాదిరికరమైనటువంటి జీవితము జీవించగలిగితే అతను ఆ స్టేట్మెంట్ పలకగలుగుతాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం అలాంటి మంచి సాక్ష్యము మనము ఇతరులకు మనల్ని వెంబడిస్తున్నటువంటి వారికి, మనల్ని చూస్తున్న వారికి మనం ఒక మంచి మాదిరి, ఒక మంచి సాక్ష్యము మనము దేవుని మహిమార్థమై మనం కనపరచాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసుకుంటే పౌలు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన మనం అందరము కూడా ఆయనను ధరించుకున్నాము అని రాయబడింది. ఎప్పుడైతే మనం యేసుని మనము
ధరించుకున్నామో మన జీవితంలో ప్రతి దాంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు కనపరచబడాలి అనేటువంటి ఉద్దేశంతోటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి పంపబడ్డాడు. చాలా మంది కూడా అభిషేకం నిమిత్తము, కృపావరాల నిమిత్తము, దీని నిమిత్తమే పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడని ఏదో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా గ్రహించకుండా ఆయన ఒక శక్తిని నేను వాడుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక వ్యక్తి అని మనం గ్రహించి ఆయన ఎంత మాత్రం కూడా మనం దుఃఖపరచకూడదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల పంపబడడానికి కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు యొక్క విషయాలు మనకి బోధించడానికి, క్రీస్తు రూపంలోకి మనల్ని మార్చడానికి అది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అయితే యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యములు ఏంటివో, యేసుక్రీస్తుకి ఏవైతే నచ్చని ఉంటున్నాయో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి ఉంది అంటాడు పౌలు. అందుకే ఆత్మ సమృద్ధిగా కలిగి ఉంది కాబట్టి పౌలు యొక్క జీవితము అనేక వేల మందికి, లక్షల మందికి మాత్రమే కాదు, ఈరోజు బైబిల్ గ్రంథంలో పౌలు యొక్క జీవిత చరిత్ర చదువుతున్న మనము అనేక మార్లు కూడా పురికొల్పబడుతున్నాము, ధైర్యపరచబడుతున్నాము. ఆ సంఘటనలు, అనుభవాలు అవన్నీ చూసినప్పుడు ఎంతగానో అవి మనకి మేలుని కలగజేస్తున్నాయి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, పౌలు జీవితము చాలా మాదిరికరమైన జీవితము. ఆ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నానంటే ఒకప్పుడు ఇలాంటివన్నీ కూడా అతడు సౌలుగా ఉన్నప్పుడు, తార్సువాడైనటువంటి సౌలుగా అతను ఉన్నప్పుడు అతను ధర్మశాస్త్రం అంతట్లో కూడా చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు, చాలా నిపుణుడైనటువంటి వాడు, చాలా దేవుని కొరకు అత్యాశక్తి కలిగినటువంటి వాడు. ఈ యొక్క సౌలు అనేకుల్ని కూడా క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులందరినీ కూడా చంపుతున్నటువంటి వాడు ఈ యొక్క సౌలు. అయితే ఈ సౌలు ఆ కాలంలో, తను జీవించినటువంటి ఆ కాలంలో తనకి సంతృప్తి లేదు కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తుని నమ్మిన క్రైస్తవుల్ని ఎంతమందిని చంపినా కూడా తను ఎంత మాత్రం కూడా తనివి తీరనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. అంటే తన జీవితంలో చూసినట్లయితే ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో లేడు కాబట్టి సౌలు జీవితము అసంతృప్తికరంగా ఉండేది. అతను ఎన్ని కార్యములు చేసినా తనకు అందులో సంతృప్తి లేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు అసంతృప్తికరంగా నువ్వు ఉంటున్నట్లయితే ఈరోజు నిజమైన దేవుడైన యేసుని తెలుసుకొని కూడా నీ జీవితంలో అసంతృప్తి, ప్రతి పనిలో అసంతృప్తి, మాటల్లో అసంతృప్తి, నువ్వు చేస్తున్నటువంటి కార్యములలో అసంతృప్తి, ఎక్కడ ఏది చేసినా నీకు సంతృప్తి లేనట్లయితే ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో పౌలు ఏ విధంగా అన్ని పరిస్థితుల్లో ఉండడానికి నేర్చుకుంటున్నాడో ఆ విధంగా నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు ఉన్నటువంటి స్థితిగతుల్లో దేవుడు నిన్ను ఏ కుటుంబంలో దేవుడు ఉండాలి అని వివాహము ద్వారా దేవుడు నిన్ను ఏ కుటుంబానికి తీసుకెళ్లాడో ఆ కుటుంబంలో నువ్వు సంతృప్తిగా దేవుడిని స్తుతిస్తూ ఉండగలుగుతావు. దేవుడు నీకు ఏదైతే ఉద్యోగం, నీకు ఏదైతే పని నీకు చేయడానికి ఇచ్చాడో వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోకుండా ఉన్నప్పుడు నువ్వు దానిలో దేవుడిని మహిమపరుస్తూ సంతృప్తిగా ఉండడానికి వీలవుతుంది. ఈ విధంగా దేవుడు నీకు భోజనం నాకు ఏదైతే ఆ దినం అనుగ్రహించాడో నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ సంతృప్తిగా భోజనాన్ని నువ్వు తినగలుగుతావు. ఈ విధంగా మానవుడు సంతృప్తికరమైన జీవితము జీవించాలి అంటే పక్కన ఉన్నటువంటి వారితో ఎంత మాత్రం కూడా తన జీవితాన్ని పోల్చుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే సంతృప్తి కలిగి మనము జీవించగలుగుతాము. ఇక్కడ యొక్క పౌలు వేరొకరు ఎవరితోటి కూడా 12 మంది అపోస్తలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నటువంటి దినములలో యేసుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈ పౌలు పేతుర్ని చూసి కానీ, తోమాని చూసి కానీ, ఇట్లా వేరే భక్తుల్ని చూసి ఎంత మాత్రం కూడా తన యొక్క జీవిత విధానాన్ని ఆ విధంగా వాళ్ళని చూసి ప్రభావితం అయిపోలేదు. కానీ ప్రతి విషయంలో కూడా యేసుని గురిగా కలిగినటువంటి వాడు ఈ యొక్క పౌలు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఈ పౌలు. ఎవరితో కూడా పోల్చుకున్న స్వభావం కలిగిన వాడు కాదు. కాబట్టి అన్ని విషయంలో కూడా దేవుని పాదాల దగ్గర ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా సువార్త పరిచయాలో అన్ని విషయాలు దేవుని చేత బోధించబడిన వాడు కాబట్టి, దేవుని చేత నేర్పించబడిన వాడు కాబట్టి, అన్ని విషయాల్లో దేవుని మీదనే గురి కలిగిన వాడు కాబట్టి, దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు ఈ యొక్క పౌలు. అందుకే ప్రతి విషయంలో కూడా నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే ఈ రోజు నువ్వు ఎప్పుడైతే దేవుడు నేను ఏ స్థితిలో ఉంచినా సరే నువ్వు ఆ స్థితిలో దేవుడిని స్తుతించాలి. దేవుడు మనకి అవన్నీ కూడా నేర్పిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరించిన దినాల్లో అనేకమైన పరిస్థితులు యేసయ్య ఎదుర్కొన్నాడు. అయితే అలాంటి పరిస్థితులు అన్నిట్లలో కూడా యేసు ప్రభు సంతృప్తి కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడిని మహింపరిచాడు. ఆ ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన సంతృప్తికరమైనటువంటి జీవితంతో దేవుని మనము స్తుతించగలుగుతాం, మహింపరచగలుగుతామని పౌలు కూడా తన జీవిత విధానంలో నేర్పించినాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ఏ స్థితిలో నన్ను ఉంచినా దేవా నువ్వు నాకు మేలు చేసే దేవుడు కనుక దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని నువ్వు సంతృప్తితో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని ఆయన మార్చగలిగిన వాడు, గొప్ప కార్యములు జరిగించగలిగినటువంటి వాడు. ఇక్కడ అంటున్నాడు దీన స్థితిలో ఎరుగుదును అంటున్నాడు పౌలు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఈ యొక్క పౌలు దీన స్థితిలో, దీనుడుగా
జీవించాలి, దీనస్థితిలో ఉండడానికి ఇష్టపడ్డామంటే అది చాలా అసాధ్యమైనటువంటి పని. కానీ ఈ యొక్క పౌలు క్రీస్తు యేసున కలిగిన మనస్సు ఏంటిదో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన అన్నిటిని విడిచిపెట్టి రిక్తునిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను దీనుడను సాత్వికుడను అంటాడు. ఆయన దీనుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన పరిచారకుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. నేను పరిచర్య చేయించుకోవడానికి కాదు, కానీ నేను పరిచర్య చేయడానికి వచ్చానని అంతగా ఆయన దీనత్వాన్ని కనపరిచాడు. అయితే ఇక్కడ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎంత దీనత్వం, ఎంత దీనుడంటే ఆయన గుర్రం మీద ఎక్కడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన గాడిద మీద ఎక్కడానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి యొక్క పౌలు యేసుని మాదిరిగా పెట్టుకున్నటువంటి వాడు, యేసుని గురిగా పెట్టుకున్నవాడు. కాబట్టి అతడు అంటున్నాడు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును. ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వు దీన స్థితిలో ఉన్నట్లయితే నీ పక్కనున్నటువంటి వారు సంపన్న స్థితిలో ఉండి ఉండవచ్చును. కానీ నీ యొక్క జీవితంలో నువ్వు ఒకవేళ బీదరికంలో ఉన్నావేమో, చాలని ఆదాయం నువ్వు సంపాదిస్తున్నావేమో, నీ కుటుంబంలో చాలా వస్తువులు లేవేమో. అయితే పక్కనున్నటువంటి వ్యక్తిని చూసి వాళ్ళు సంపన్న స్థితిలో ఉన్నారు కదా, నువ్వు వారితో పోల్చుకొని దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు, నాకు ఏమీ ఇవ్వలేదు అని దేవుని దూషించద్దు. కానీ నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క దీన స్థితిలో నువ్వు దేవాది దేవుని నువ్వు స్తుతించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు చాలా మంది కూడా అసంతృప్తికరంగా జీవించడానికి, దేవుడిని స్తుతించలేకపోవడానికి కారణం ఏంటిదంటే వారి యొక్క స్థితిగతుల్లో వేరొకరిని వారు చూడడం, వారి పక్క వారిని వారు చూడడం, లేదంటే వారి బంధువుల్లో ఉన్న వారిని వారు చూడడము. దేవుడు వారిని దీవించాడు, నన్ను దీవించలేదు, వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, దేవుడు పక్షపాతం కలిగిన వాడు అన్నట్టుగా వ్యతిరేకమైన మాటలన్నీ పలుకుట కారణాన్ని బట్టి వాళ్ళు చాలాసార్లు ఉన్నవి కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారు. అయితే రోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఉన్నటువంటి దీన స్థితిలో నువ్వు ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా నువ్వు స్తుతి చెల్లిస్తూ, ప్రభా ఈ స్థితి నాకు ఇచ్చావు, ఈ స్థితి లేని వారు కూడా చాలా మంది ఉన్నారు, నాకు ఒక పూట భోజనం తినడానికి ఉంది, అయితే ఆ ఒక పూట భోజనము తినలేని వారు కూడా చాలా మంది ఉన్నారు, నాకు ఒక కట్టుకోవడానికి వస్త్రములు లేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని నువ్వు గ్రహిస్తూ నీకంటే పైగా ఉన్న వారిని చూడొద్దు, కానీ నీకంటే ఇంకా దీన స్థితిలో ఇంకా చాలా బహు దీనులుగా ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే నువ్వు చూస్తావో దేవుడు నిన్ను మంచి స్థితిలోనే ఉంచాడని నువ్వు దేవుడిని చూసి సంతృప్తిగా కృతజ్ఞతలు నువ్వు చెల్లించగలుగుతావు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును. ఆ తర్వాత అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దీన స్థితిలో ఉండడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఆ స్థితిలో దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నమ్మకంగా దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పకుండా ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను సంపన్న స్థితిలోనికి దేవుడు ఖచ్చితంగా నిన్ను తీసుకొని వెళ్తాడు. అయితే నువ్వు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నువ్వు లేవనెత్తబడినటువంటి స్థితి నీ జీవితంలో ఎంత మాత్రం కూడా నువ్వు మర్చిపోకూడదు. చాలా మంది వారి జీవితాల్లో దేవుడు కనికరించి ప్రేమించి దీన స్థితిలో నుంచి వారిని ఉన్నత స్థితిలోనికి, సంపన్న స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు లేవనెత్తబడిన స్థితిని చాలా సార్లు మర్చిపోతుంటారు. కానీ ఇక్కడ మన లేఖనంలో చూసుకున్నట్టయితే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని దేవాది దేవుడు సింహాసనం అనుగ్రహించి దాన్ని రాజుగా దేవుడు నియమించినప్పుడు ఈ యొక్క దావీదు ఎంతో కృతజ్ఞతతో నిండిన హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వాడిగా కనబడతాడు. ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడినని, నన్ను దర్శించడానికి నేను ఏ పాటి వాడినని, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిననేటువంటి ఆ యొక్క స్థితిని కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తను తాను తగ్గించుకున్నటువంటి వాడు కాబట్టి అంతగా దావీదు హెచ్చించబడ్డాడు. కాబట్టి వాక్యం వింటున్న పిల్లలు, ఈరోజు నీ జీవితంలో నీ దీన స్థితిని దేవుడు చూసి, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూసి, దేవుడు నిన్ను ఎంత మాత్రం దూషించకుండా సంతృప్తి కలిగి ఆయనని స్తుతించిన విధానాన్ని దేవుడు చూసి ఆయన నీ స్థితిని మార్చి ఆయన సంపన్న స్థితిలోకి నేను నడిపించినప్పుడు ముందు నువ్వు కొద్దిగా ఉన్నావు, కానీ ఇప్పుడు దేవుడు నీకు ఒక మంచి అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చినప్పుడు నీ పూర్వపు స్థితి కంటే ఇప్పుడున్నటువంటి స్థితి అధికంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా అహంకారం రానివ్వకూడదు, నువ్వు ఎంత మాత్రం కూడా గర్వపడకూడదు. కానీ నువ్వు ఏం చేయాలంటే నీ దీన స్థితిని మార్చిన దేవునికి సంపన్న స్థితిలో కూడా నమ్మకంగా ఉండి నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ సంపన్న స్థితి ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని నామం పేరిట నువ్వు నీ కలిగిన దాంట్లో నుంచి నువ్వు ఇతరులకు సహాయం చేసే స్థాయిలోనికి నువ్వు రాగలిగితే ప్రభు అయినటువంటి దేవుడు నేను ఇంకా అధికంగా దేవుడు దీవించడానికి ఎంతైనా సమర్థుడైనటువంటి దేవుడు కనుక నువ్వు సంపన్న స్థితిలోకి వచ్చినప్పుడు నీ దీన స్థితి మార్చబడినప్పుడు ఆ స్థితిలో ఉన్న వారిని ఎంత మాత్రం మర్చిపోకుండా నువ్వు సంపన్న స్థితికి వచ్చిన తర్వాత దీన స్థితిలో ఉన్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీన స్థితిలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సంపన్న స్థితికి వెళ్ళిన తర్వాత దీనత్వం అనేటువంటి లక్షణాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ఉన్నటువంటి ఆ భౌతికమైన పరిస్థితిని బట్టి, తిండి లేని కారణాన్ని బట్టి దీనత్వము కాదు, కట్టుకోవడానికి వస్త్రములు లేనందుకు దీనత్వం కాదు, లేదంటే నీకు నడవడానికి చెప్పులు లేనందుకు దీనత్వం రావడం కాదు. కానీ నీకు నీ జీవితమే క్రీస్తుని కలిగినటువంటి జీవితముగా, అంటే దీనుడు ఎలా అయితే యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభు దీనత్వం వహించాడు. ఆయన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఇశ్రాయేలుకు రాజు అయినప్పటికీ కూడా మేము నీ కిరీటం పెడతాం అన్నప్పటికీ కూడా ప్రభువు ఆయన ఎప్పుడు కూడా హెచ్చించబడాలి అని కోరుకోలేదు. కానీ ఆయన ఎప్పుడు తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక దీనుడిగా ఆయన జీవించాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు యేసయ్య మనకి మాదిరి ఉన్నాడు. కాబట్టి ఆ మాదిరి కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే దీన స్థితిలో ఉండడానికి నేర్చుకున్నాడు ఈ యొక్క పౌలు. అందులో సనగలేదు, గొనగలేదు. ఆ తర్వాత సంపన్న స్థితిలోనికి తను నడిపించబడ్డాడు. ఆ సంపన్న స్థితిని బట్టి కూడా గర్వపడకుండా దేవునికి స్తుతులు చెల్లించినటువంటి వాడు ఈ యొక్క పౌలు. ఆ తర్వాత ఎంతమంది అయితే సహోదరులు దీన స్థితిలో ఉన్నారో తన సంపన్న స్థితిలో వారికి సహాయం చేసిన వానిగా ఉన్నాడు పౌలు. కాబట్టి ఈ రోజు నీ స్థితి మారినప్పుడు నువ్వు దీన స్థితిలో ఉన్నటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీన వస్త్రాన్ని ఎంత మాత్రం కూడా సంపన్న స్థితికి వచ్చాను కదా, నేను ఇంకా దీనత్వంతో ఉండక్కర్లేదు, నా ఇష్టానుసారంగా ఉంటానని అనుకుంటే అది నువ్వు చేతులారా పోగొట్టుకునే పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మనం ఏ విధంగా సంతృప్తిగా ఉండగలుగుతాం? దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతి యాగము మనల్ని బలపరుస్తుంది. ఆ యొక్క బలపరిచినటువంటి దేవుని బట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం సమస్తాన్ని కూడా చేయగలిగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆ తర్వాత ఆకలి కొని ఉండడం కూడా నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం నాకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పరిస్థితుల్లో వేసి మనకు అన్ని విషయాలు కూడా నేర్పిస్తాడు. ఏంటిదంటే నాకు ఈ పరిస్థితి తెలియదు అనడానికి లేదు. ఎందుకు ఈ పరిస్థితులు కూడా నడిపిస్తాడంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారి బాధ మనము తెలుసుకొని వారి నిమిత్తం ప్రార్థించడానికి, వారికి మనం సహాయము చేయగలిగినట్లుగా కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ఆయా పరిస్థితుల గుండా నడిపిస్తాడు. కాబట్టి ఆ స్థితిలో అయినప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు చూడండి, తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులన్నిటిని అనుభవించాడో వాటన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు, వాటన్నిటిలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినాడు. ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని పౌలు ప్రతి ఒక్కరికి చూపించగలిగినాడు. ఎందుకంటే అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము దైవభక్తి చేస్తున్న మనకి సంతృప్తికరమైన జీవితము అనేది ఒక పునాది లాంటిది. సంతృప్తికరమైనదే లేకపోతే నువ్వు ఎంత మాత్రము కూడా దైవ దృష్టికి అంగీకారమైన భక్తి నువ్వు చేయట్లేదు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు నువ్వు ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, ఎంత అభిషేకం నీకు కలిగి ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో సంతృప్తి లేదా, ఈరోజు వీటన్నిటి విషయంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఉన్నటువంటి స్థితిలో దేవుడిని తీసుకెళ్తున్నటువంటి స్థితిని బట్టి నువ్వు సంతృప్తిగా దేవుని స్తుతించలేకపోతున్నావా? ఈ రోజు దేవుని దగ్గర నువ్వు క్షమాపడు. ఎందుకంటే దేవుని స్తుతించుట ద్వారా మనము సంతృప్తి కలిగిన దైవ భక్తిని మనం జీవించగలుగుతాము. అనేకులకు మనం మాదిరిగా ఉండగలుగుతాం, అనేకులకు మనము సహాయం చేయగలుగుతాం. ఒక వృత్తాంతం చెప్పి నేను ముగిస్తాను. ఒక శిల్పి ఉన్నాడంట. ఆ శిల్పి చాలా మండుటెండలో కొండ మీదకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆ బండని అతను చెక్కుతున్న పరిస్థితుల్లో ఆ విపరీతమైన ఎండకి తట్టుకోలేక తను ఇంకా మూర్చిల్లేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అతను అనుకున్నాడంట, ఆ ఎండ ప్రభావం చాలా పడుతుంది కాబట్టి అనుకున్నాడంట, నేను సూర్యుని అయితే బాగుండు కదా అంటే దేవుడు తనని సూర్యునిగా చేశాడంట. చేసిన తర్వాత అతను అనుకున్నాడంట, నాకు ఇంకేం తిరుగులేదు అనుకున్నాడంట. అనుకున్న వెంటనే ఆ సూర్యుడిని మేఘాలు వచ్చి ఆ సూర్యుడి యొక్క కాంతిని, ఆ యొక్క వేడిని అడ్డగించడం మొదలుపెట్టాయంట. మొదలు పెట్టగానే ఆ యొక్క ఆటంకాన్ని తట్టుకోలేనటువంటి ఆ యొక్క శిల్పి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట, ఇదిగో నేను సూర్యుడిగా కాదు కానీ మేఘంగా నేను మారాలి అని చెప్పి అనుకుంటే దేవుడు మేఘంగా మార్చాడంట. మేఘంగా మార్చిన తర్వాత పెద్ద గాలి వచ్చిందంట. గాలి బాగా వీచినప్పుడు మేఘములు గాలి చేత ఎక్కడంటే అక్కడ కొనిపోబడతాయని మనకు తెలుసు. అయితే ఆ గాలి వచ్చి మేఘాలని ఎక్కడంటే అక్కడ చెల్లా చెదరు చేసి వాటికి ఇష్టమైన మార్గంలో తీసుకెళ్ళిపోతుంటే అస్సలు కూడా తనకు అది నచ్చలేదంట. ఏంటి నాకు ఇష్టం లేని స్థలాల్లో కూడా ఇలా తీసుకుని వెళ్ళిపోతుంది గాలి అనుకొని నేను గాలిగా మారితే బాగుండు అనుకున్నాడంట. ఆ తర్వాత దేవుడు గాలిగా చేశాడంట. ఆ తర్వాత గాలిగా చేసిన తర్వాత ఆ గాలిని ఒక పెద్ద బండ ఆపుతున్నట్టుగా అనిపించిందంట. అప్పుడు తను అనుకున్నాడంట, ఈ బండ ఆపుతుంది, పోనీ నేను ఈ బండగా మారితే బాగుండు అనుకున్నాడంట. అయితే దేవుడు అతనే బండగా మార్చాడంట. మార్చిన తర్వాత ఆ బండ మీదకి శిల్పి ఎక్కి ఆ బండని చెక్కడం ఆరంభించాడంట. ఎప్పుడైతే ఆ పోట్లు అనేది, ఆ సమ్మెట పోట్లు అనేది ఆ బండకి తగులుతుందో అప్పుడు ఆ బాధకి తట్టుకోలేక మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థించాడంట, అయ్యా నేను మళ్ళీ శిల్పిగానే మారాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడంట. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ వృత్తాంతంలో మనకు కనబడుతుంది ఏంటిదంటే ఆ శిల్పి అయినటువంటి వాడు తనకి కలిగినటువంటి పరిస్థితుల్లో తనకు ఉన్నటువంటి పనులు సంతృప్తిగా తన పనిని చేసుకొని ఉంటే బాగుండేది. కానీ తను ఇంకా ఏదో అవ్వాలని, ఏదో కావాలని, ఇంకా ఏదో గాల్లో మెడలు కట్టడంతో ఏది కూడా తనకి సంతృప్తిగా ఇవ్వకపోగా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అంటే తను ఉన్నటువంటి స్థితిలోనికే వచ్చాడు. అదే
నాకు సంతృప్తి, అదే నాకు మంచిదని తెలుసుకొని తిరిగి అదే స్థితిలోనికి వచ్చాడు. కాబట్టి యేసు నిన్ను ఎలా ఉండాలని సృష్టించాడు, నువ్వు ఏమి చెయ్యాలని సృష్టించాడు, నువ్వు అలాగే ఉండి దేవుణ్ణి సంతృప్తిగా నువ్వు స్తుతించగలగాలి. ప్రభువా, నువ్వు నన్ను చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రం, నన్ను నియమించిన పనిని బట్టి నీకు స్తోత్రం. వేరే వాళ్ళని దేవుడు స్వస్థపరిచే వరంతో నింపిన తర్వాత నీకు స్వస్థపరిచే వరము లేకుండా నీకు దర్శన వరం ఉంటే దాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి దేవుడిని స్తుతించాలి. కానీ వేరే వాళ్ళకు ఉన్నది నీకు లేదు అని చెప్పి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. అడిగితే దేవుడు అన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయన దగ్గర మనం అడిగి పొందుకోవాలి. కానీ వేరే వాళ్ళని చూసి శిల్పిలాగా నీకున్నటువంటి స్థితిని పోగొట్టుకోవద్దు. దేవుడు నీ ద్వారా ఎలాంటి మహిమ తెచ్చుకోవాలనుకున్నాడో దాన్ని నువ్వు ఎంత మాత్రం నీ జీవితంలో పోగొట్టుకోవద్దు. వేరే వారి కంటే ఇంకా దేవుడిని ఉన్నతంగా ఉంచాలి అని అనుకుంటున్నాడేమో, వేరే వాళ్ళని చూసి నువ్వు ఎందుకు అదే స్థాయిలో ఆగిపోవాలనుకుంటున్నావు. కాబట్టి ఈరోజు ఈ శిల్పి చేసినట్టుగా వ్యతిరేకమైన ప్రార్థనలు చేసి నువ్వు నష్టపోవద్దు, సమయము సంవత్సరాలు వృధా చేసుకోవద్దు. నీ శిల్పిలాగా అసంతృప్తికరమైనటువంటి స్థితిలోనికి నువ్వు రావద్దు. కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి సంతృప్తి కలిగి స్తుతించు. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను అన్ని స్థితిలో ఉండడానికి నేను నేర్చుకున్నాను. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునేటువంటి స్థితిలో నువ్వు తగ్గింపులో ఉన్నట్లయితే దేవుడు నేర్పిస్తాడు. నేను ఆయన రూపులోనికి మనల్ని చెక్కుకుంటాడు. అది మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము. ఆయన తన రూపులోకి మనల్ని మార్చడానికే ఈ భూమి మీద అన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తాడు. అది మనకి కీడు కాదు, అది మనకి మేలు మాత్రమే. అనేకులు దీవించబడటానికి ప్రభు మన జీవితంలో ఇవన్నీ సెలవిస్తాడు. కాబట్టి సత్యాన్ని గ్రహించిన నీవు ఈ రోజు వరకు సడిగిన స్థితిలో ఉన్నావా? ఈ రోజు మొదలుకొని దేవుని దగ్గర ప్రభు ప్రతి దాన్ని బట్టి నైనా నీకు స్తుతి అని చెప్పి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండు. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలంచితే ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతృప్తిగా దైవభక్తి లాభసాధకమని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, ఈరోజు అనేకులు కూడా నా ప్రియ తండ్రి అసంతృప్తికరమైనటువంటి జీవితం, అసంతృప్తికరమైన భక్తి చేస్తున్నారయ్యా. నీ నామానికి మహిమ లేనటువంటి భక్తి చేస్తున్నారు నాన్న. ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి వారు పౌలు వలె ప్రతి పరిస్థితిలో ఉండుటకు నేర్చుకునే విధముగా ప్రభా, నువ్వు ఏ విధంగా వారిని నైనా సృష్టించావు, ఎక్కడ ఉండమని నియమించావు, ఎక్కడికి వెళ్ళాలని నియమించావు, వారికి ఏమి కలిగి ఉండాలని నియమించావు ప్రభా, వారు ఏది నైనా ఇతరులకు పంచాలని నియమించావు నైనా ప్రభా, దానిలో సంతృప్తి కలిగిన ప్రభానైనా నేను స్తుతించడానికి నైనా మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అట్లా స్తుతించుట ద్వారా నా ప్రభా నువ్వు మహిమపరచబడతావని నైనా వారి జీవితంలో వారి రక్షణ చూచినట్లుగా వారే స్తుతి ద్వారా మార్గాన్ని చేసుకుంటున్నారనే సత్యాన్ని వారికి గ్రహింపచేయమని వేడుకుంటున్నాం. అసంతృప్తికరమైన ప్రతి జీవితంలో చేస్తున్నాములు పడగొట్టబడునుగాకనైనా, ఇతరులతో పోల్చుకునే స్వభావం యేసునామములో పడగొట్టబడునుగాక మా తండ్రి. ప్రతి ఒక్క జీవితానికి పరిశుద్ధాత్మ దేవ సంతృప్తి కలిగి ఉండడం నేర్పించండి, బలపరచండి నాయన. నేను స్తుతించడానికి బలపరచండి ప్రభా. నీకు స్తోత్రం. అనేకులకి నా ప్రభు మాదిరిగా అయ్యా జీవించగలగటానికి మీరే బలపరిచి మేము పొందుకోమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సంతృప్తికరమైన జీవితము స్తుతి ద్వారా జీవించడానికి ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృప చేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయటం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండవది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరేడ్ మెడ్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.